ఎప్పుడు పుడతామో, ఎప్పుడు చచ్చిపోతామో మన చేతుల్లో అయితే లేదు. ఉన్నన్ని రోజులైనా సరే అందరితోని కలిసిమెలిసి హ్యాపీగా ఉండడానికి ట్రై చేయకుండా, ఈగోలంటూ, ఆస్తిలో గొడవలంటూ, పగలంటూ ఏదేదో పెంచుకొని జీవితాలన్నీ నాశనం చేసుకుంటున్నారు. చచ్చిపోయేటప్పుడు వీడేం బతుకురా, సచ్చి భూమికి భారం తగ్గించిండు అనుకోకుండా, అరే ఏం బతికిండ్రా, బతుకంతే వీడిదేరా అనుకునేలాగా ఉండాలి. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మా మామయ్య ఈరోజు చచ్చిపోయి 9 years అవుతుంది. ఇదే మంత్లో మా చిన్నోడైతే పుట్టినాడు 16కి. 10th ఏమో మా మామయ్య చనిపోయాడు. పెళ్ళికి ముందే మా మామయ్య అయితే చనిపోయిండు. మా ఆయనకి వాళ్ళ డాడీ అంటే ఫుల్ ఇష్టము. ఇప్పటికి బాధపడతాడు. తొందరగా చనిపోయిండు, ఉంటే మా పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాడు, మనం ఎదుగుతుంటే లైఫ్లో ఎంజాయ్ చేసేవాడు అని ఫీల్ అవుతుంటాడు. మా ఆయనకి వాళ్ళ డాడీ అన్న, వాళ్ళ మమ్మీ అన్న మస్తు ఇష్టము. కానీ ఈ జనరేషన్లో కొంతమంది పేరెంట్స్కి అసలు వాల్యూ ఇయ్యరు. రోడ్ మీద వాళ్ళు తీస్తారు, ఓల్డ్ ఏజ్ హోమ్లో వేస్తారు. వాళ్ళు ఉన్నప్పుడు వాల్యూ తెలియదు, వాళ్ళు పోయిన తర్వాత వాల్యూ తెలుసుకొని ఏం లాభం చెప్పండి. ఎవరైనా సరే, ఎవరికైనా సరే పేరెంట్స్